ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ధరణి ధరణి దయచేసి నేను చెప్పేది కాస్త విను. నమ్మకం అనేది అంగట్లో దొరికే సరుకు కాదు. మీరన్నిసార్లు నమ్ము నమ్ము అని అనకండి, అది మీ దగ్గర దొరకదు. అసలు నేను దేనికోసం వెతుకుతున్నానో చెప్తే నమ్ముతావా? దయచేసి ఇక నుంచి మీ డబ్బుల కోసం ఎవరి పర్సులోంచి డబ్బాలోంచి డబ్బులు తీయకండి. మీకేం కావాలన్నా, ఆఖరికి బయట ఏదైనా టీ తాగాలన్నా మీరు నన్నే అడగండి, నేనిస్తాను. ఇన్ని సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటూ వచ్చిందాన్ని ఆ మాత్రం ఇవ్వలేనా చెప్పండి? అయ్యో ధరణి, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నేను దొంగతనం చేయడానికి ఇక్కడికి రాలేదు. చాలు. ఇంకేమీ చెప్పకండి. మీరేం చెప్తారో నాకు బాగా తెలుసు. అత్తగారి మెడిసిన్ కోసం డబ్బులు తీసుకెళ్లి మందు తాగొచ్చిన ఘనత మీది. ఇప్పుడు డబ్బులు ఎందుకు తీశారో చెప్పడానికి, కడుపుతో ఉన్న మీ కోడలి మెడిసిన్ తీసుకురావడానికి ఎవ్వరిని డబ్బులు అడగలేక ఇలా వెతుకుతున్నానని మాత్రం చెప్పకండి. కడుపులో ఉన్న బిడ్డ పాపం తగులుతుంది. దయచేసి ఆ మాట మాత్రం చెప్పకండి. నా మీద ఉన్న మర్యాద కూడా పోతుంది. అప్పుడు మీరు నేను ఇద్దరం తల వంచుకొని తిరగాల్సిన దుస్థితి తీసుకురాకండి. అక్క వాళ్ళు ఇంటికొస్తున్నారన్న సంతోషంలో ఈ రోజు ఇంటి ముందు ముగ్గు వేశావు, దేవుడికి పూజ చేశావు, ఇప్పుడేమో వంట కూడా రెడీ చేస్తున్నావు. నీ కలుపు రావట్లేదా కమిషనర్ గారు? అక్క వాళ్ల కోసం చేసే పనిలో ఆనందం ఉంటుంది కానీ అలుపెందుకుంటుందమ్మా? మొదటిసారి మనింట్లో అక్క వాళ్ళందరికీ విందు భోజనాలు జరగబోతున్నాయి. అక్క వాళ్ల సంతోషం కోసం ఈ మాత్రం చేయలేనా? సర్లే, కూరగాయలైనా కోసిస్తాను, ఇలా ఇవ్వు. వద్దమ్మా, నేను కట్ చేస్తాను. అవును, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? నీతో పాటు అక్క వాళ్ళు రాలేదా? వాళ్ళు వెనకాల వస్తున్నారులే. నీకు సాయంగా ఉంటుందని నేనే కొంచెం ముందుగా వచ్చాను. నువ్వేమో నన్ను ఏ పని చేయనివ్వట్లేదు. పర్లేదులేమ్మా, ఈ రోజైనా నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో. నాకిప్పుడు బాగానే వంటలు చేయటం వచ్చులే. మొన్న ధరణి వాళ్ళింట్లో ఎలాగూ కలిసి భోజనం చేయలేకపోయాం. కనీసం ఈ రోజైనా తృప్తిగా అందరం కలిసి భోజనం చేద్దాం. అమ్మా, మా చిన్నప్పటి రోజులే మేలమ్మా. చిన్నప్పుడు నువ్వు నాకు అక్కకి ఆరుబయట కూర్చోబెట్టుకుని చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపించేదానివి. అప్పుడు మన ఇంట్లో పచ్చడి మెతుకులు తిన్నా అదేంటో అమృతంలా అనిపించేది. అఫ్కోర్స్ అదంతా నీ చేతి మహిమనుకో.
ఇప్పుడు అన్నీ ఉన్నా అందరం కలిసి కూర్చుని భోజనం చేయలేకపోతున్నాం. ఎవరి జీవితాలు వాళ్ళవైపోయాయి కదా. అవునమ్మా, వర్క్ బిజీలో టైం లేక కనీసం సరిగ్గా మాట్లాడుకోలేకపోతున్నా. మళ్ళీ ఆ రోజులు తిరిగొస్తే ఎంత బాగుంటుందో కదమ్మా. మనసుండాలి గాని టైందే ఉంది చెప్పు. అందరికీ ఉండేది 24 గంటలే. అందులోనే పనికి కొంత టైము, కుటుంబంతో గడపడానికి కొంత టైం అంటూ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే అమ్మా, నెక్స్ట్ మంత్ నుంచి అలాగే ప్లాన్ చేద్దాం. నీకు కూడా తొందరగా పిల్లలు పుడితే నీదొక కుటుంబం అవుతుంది. అప్పుడు మీ కుటుంబం ధరణి వాళ్ళ కుటుంబం కలిస్తే ఇల్లంతా సందడిగా ఉంటుంది. హలో, సరే ఓకే, నేను 10 మినిట్స్లో బయలుదేరుతున్నాను. అమ్మా, నేను అర్జెంటుగా వెళ్ళాలి, నువ్వు కొంచెం వంట చూడు. అదేంటి ఇంటికి అందరినీ పిలిచి నువ్వు వెళ్ళిపోతానంటావేంటి? అయినా ఈరోజు సెలవు పెట్టానన్నావు కదా. కొన్నిసార్లు ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్లాల్సి వస్తుందమ్మా. ఇది డ్యూటీ, తప్పదు. నేను వెళ్ళొస్తాను. ఇదిగో, అరగంటలో రాలేదనుకో, వచ్చిన వాళ్ళని తీసుకుని నేనే వెనక్కి వెళ్ళిపోతాను. జాగ్రత్త, గుర్తు పెట్టుకో. ఏదేమైనా అద్దె లేకుండా గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉండడం అంటే అదృష్టమే. అప్పట్లో నువ్వు కూడా కష్టపడి చదివి మంచి జాబ్ చేసి ఉంటే మేము కూడా ఇలాంటి ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఏం చేస్తాం, మా కర్మ కొద్దీ నీ కడుపున పుట్టాం. అన్నయ్య, ఇది మన ఇల్లు కాదు, దయచేసి గొడవలొద్దు. ఇక్కడికి మనం గెస్ట్లు లాగా వచ్చాం, అది గుర్తుపెట్టుకో. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, మనం ఎంత మర్యాదగా వచ్చామో అంతే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎవరి వల్లైనా ఇబ్బంది వస్తే నేను ఊరుకోను. అర్థమైందమ్మా. అవును, మనం వచ్చి ఇంతసేపు అయింది, ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నట్టు అనిపించట్లేదు. ఉన్నారో లేక బయటికి వెళ్ళారో? ఏదో వర్క్ బిజీలో ఉండుంటారు, అందుకే ఎవరు కనిపించట్లేదు. పోన్లే, ఇంట్లో ఎవరూ లేకపోతే మనమే వండుకొని తినేసి పోవాలేమో అనుకున్నాను. అయితే ఆ శ్రమ తప్పిందన్నమాట. మనకు వండుకోవడం తినడమే కదా పని. మనమేమైనా ఆఫీస్కి వెళ్ళేది ఉందా, లేదంటే బిజినెస్ చేసేది ఉందా? తిని పడుకోవడమే కదా. కానీ పిన్ని గవర్నమెంట్ ఆఫీసర్, ఎప్పుడు బిజీగానే ఉంటారు. మీ పిన్ని నిన్ను పిలిచి బిజినెస్ చేసుకోమని డబ్బులు ఇవ్వగానే మీ పిన్ని మీద చాలా రెస్పెక్ట్ పెరిగిపోయిందిరా. పర్వాలేదు, పెద్దలంటే ఆ మాత్రం గౌరవం ఉండాలి. ఇదిగో దీపా, ఇలా తిప్పి పొడిచి మాటలు ఉంటాయనే నేను ఇక్కడికి రాను అన్నాను. అయినా సరే వినకుండా తీసుకొచ్చారు. మహేష్, అత్తయ్య గారు ఇందాకేం చెప్పారో మర్చిపోయావా? మామయ్య గారు ఒక మాట అంటే అన్నారు, సైలెంట్ గా ఉండండి. అమ్మా ధరణి, వచ్చిన వాళ్ళు అలా నిలబడిపోయారంటే పిలవచ్చు కదా. అమ్మా, దేవిక వాళ్ళు లేరా? వదిన గారు, ఉన్నాం. సారీ అన్నయ్య గారు, మీరు వస్తున్నారు కదా అని ఫ్రూట్స్ తేవడానికి మార్కెట్కి వెళ్ళాను. ఓహో, అందుకే లేట్ అయింది. మీరు ఇంట్లో కనపడబోయేసరికి మీ ఇంటికొచ్చి మీకోసం ఎదురు చూడాల్సి వచ్చిందేంటా అని అనుకుంటున్నాను. ఇంతలోనే నువ్వు వచ్చేసావు తమ్ముడు. అయినా ఫ్రూట్స్ కోసం మార్కెట్ దాకా వెళ్ళడం దేనికి? ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే అన్నీ ఇంటికొచ్చేస్తాయి కదా. అఫ్కోర్స్ అన్నయ్య గారు, అన్నీ వస్తాయి. కానీ మీకు కలకత్తా కిళ్ళి అంటే చాలా ఇష్టమని దేవిక చెప్పింది. అందుకే నేనే స్వయంగా వెళ్ళి దగ్గరుండి మరీ తీసుకొచ్చాను. రాక రాక మా ఇంటికొచ్చారు. మీ మర్యాదలకి ఏ లోటు రాకుండా చూసుకోవడం మా బాధ్యత అన్నయ్య. కళ్యాణ్, రోజు రోజుకి నువ్వు నాకు చాలా దగ్గరైపోతున్నావయ్యా. అందరి బాగోగులు కనుక్కుంటావు, అందరి ఇష్టాలేంటో తెలుసుకుంటావు, అందరి కష్టాలు పోగొట్టాలని ట్రై చేస్తావు. నీలాంటి వాడు దేవికి భర్తగా రావడం దేవికి అదృష్టం కళ్యాణ్. చాలా కరెక్ట్ గా చెప్పేవాళ్ళుడు. నేను కూడా ఎన్నోసార్లు ఇదే మాట అనుకున్నాను. అయ్యో, మీరు భలేవారత్తయ్య. దేవిక దొరకడమే నా అదృష్టం అనుకుంటున్నాను. మీరు వచ్చారన్న ఆనందంలో మిమ్మల్ని కూర్చోమని చెప్పడమే మర్చిపోయాను. అన్నయ్య కూర్చోండి.
వదిన గారు కూర్చోండి, మీరు కూడా కూర్చోండి అత్తయ్య. దా దీపా, జాగ్రత్త. దీపా, నీ హెల్త్ ఎలా ఉందమ్మా? బాగుందండి. అమ్మా, దేవికి ఎప్పుడొస్తుంది? తన డ్యూటీ అలాంటిదిలేమ్మా, పర్లేదులే, తను వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. మీరు వచ్చే టైంకి తను లేదు. ఏమీ ఫీల్ అవ్వకండి. ఈ సందర్భంగా నేను మీకు సారీ చెప్తున్నాను. సారీ ఎందుకు కళ్యాణ్? దయచేసి ఇలాంటి ఫార్మాలిటీస్ పెట్టుకోవద్దు. ఒక్క నిమిషం అన్నయ్య గారు. అందరికీ కళ్యాణ్ ఇచ్చే మర్యాద చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది కీర్తి. అతని పద్ధతులు చూస్తే అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఆయన బాగానే మర్యాదలు ఇస్తారు, మనమే ఏమాత్రం దాన్ని నిలుపుకుంటామో క్వశ్చన్ మార్క్. అమ్మా ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ నేను చెప్పిన మాట వినేవాళ్ళు ఎవరూ లేరు. నా మాట వినప్పుడు నేను ఇక్కడ ఉండడం దేనికి? అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నాను. అమ్మా ప్లీజ్ అమ్మా, మన గొడవల గురించి ఇప్పటి వరకు వాళ్ళకి తెలిసింది చాలు. మళ్ళీ మళ్ళీ తెలిసేలా చేయొద్దు. కూర్చో అమ్మా, ప్లీజ్ కూర్చో. కీర్తి, పదవే, కిచెన్ లోకి వెళ్ళి ఏర్పాట్లన్నీ చూద్దాం రా. నిన్నడ్డం పెట్టుకుని దేవిక ఫ్యామిలీని ఓ ఆట ఆడుకోబోతున్నాను. నీ వల్ల కీర్తి వాళ్ళ ఫ్యామిలీలో అల్లకల్లోలం రేగుతుంది. దేవికకి మెయిన్ స్ట్రెంత్ అయిన తన ఫ్యామిలీ మీద దెబ్బ కొట్టి దేవికకి నేను తప్ప ఇంకే దిక్కు లేదని అర్థమయ్యేలా చేస్తాను. మళ్ళీ చేస్తాను. ఎన్నాళ్ళైందో మందు బాటిల్ని చూసి. బాటిల్ని చూస్తుంటేనే నిగనిగలాడిపోతోంది. రా, వచ్చి నన్ను టచ్ చెయ్యని ఛాలెంజ్ చేస్తున్నట్టుంది. అయినా దేవిక వాళ్ళ ఇంటికి మనం భోజనానికి వచ్చాం.
తమ్ముడు కళ్యాణ్ ఎలాగూ నా కోసం కలకత్తాకెళ్ళి కూడా తెచ్చుంటాడు. ఇన్ని చేసినవాడు నా కోసం మందు కూడా ఏర్పాటు చేసుంటాడు. డైరెక్ట్గా ఇలా అడగలేక ఇండైరెక్ట్గా ఒక బాటిలు, దాని పక్కన గ్లాసు, తాగిన తర్వాత తుడుచుకోవటానికి టిష్యూ పేపర్లు అన్నీ ఏర్పాట్లు చేసి వెళ్ళిపోయాడు. తమ్ముడు అన్నకి మరి ఇన్ని మర్యాదలు చేసినప్పుడు ఆస్వాదించకుండా వెళ్ళకూడదు, వదిలేసి వెళ్ళకూడదు. అసలే మందు చాలా కాస్ట్లీ వాసన వస్తుంది. ఇలాంటి వాటిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతే సభా మర్యాద కూడా అన్నయ్యకి తెలియదు అనుకుంటాడు. తమ్ముడు కళ్యాణ్ కోసం కొంచెం తాగినా కూడా ధరణి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, ఎక్స్క్యూజ్ చేస్తారు. అయినా నేనేమన్నా తాగి గొడవ చేసే రకమా ఏంటి? కాకపోతే అంటే 2 పెగ్గులు ఎక్కువ తాగుతాను. మరి ఆ రకంగానైనా కళ్యాణ్కి మర్యాద ఊపితే ఎలాగా? ఇచ్చేద్దాం. నేను వేసిన వలలో ఇంత ఈజీగా పడతావని అనుకోలేదన్నయ్య. ఒంట్లో చచ్చుపడ్డ నరాలన్నింటికీ మళ్ళీ ఆక్సిజన్ ఎక్కించే టైం వచ్చింది. ఇంకోటేద్దాం. వాటర్ వద్దులే. దేవతలే సురాపానం తాగారు, నేను మందు తాగటంలో తప్పే లేదు. ప్లాన్ వర్కౌట్ అయింది. ఇదేంటి మందు వెచ్చగా లోపలికి వెళ్తుంటే బయటేంటి అంతా చల్లబడింది? టేబుల్ కూడా తడిచింది. అరే
గ్లాస్ క్రాక్ ఇచ్చింది, చూసుకోలే. ఇంట్లో వాళ్ళు ఎవరూ చూడకముందే మనకేమీ తెలియనట్టు మొత్తం తుడిచిపెట్టేసేయాలి. గప్చిప్ సాంబార్ పెట్టి. చిచి, టేబుల్ మొత్తం తడిసి కళ్ళం కళ్ళం అయిపోయింది. తాగే మూడు కూడా వచ్చేట్లేదు. మళ్ళీ తాగి కిక్కు రావాలంటే ప్లేస్ మార్చేయాలి. కరెక్ట్. బయటికి వెళ్ళిపోయి బాటిల్ ఖాళీ చేసి తమ్ముడిచ్చిన మర్యాదను పూర్తి చేసేయాలి. అన్న కోసం మందు బాటిల్ త్యాగం చేసావు. నువ్వు గ్రేట్. నోరు మూయండి. తాగి మీరు చింపి పడేసింది టిష్యూ పేపర్స్ కాదన్నయ్య, నా భవిష్యత్తు. బిజినెస్ పోతే పోయింది, ఈ ఒక్కటే ఉందా? 100 ఉంటాయి. ఇక మాట్లాడకండి బావగారు.